స్థితి నాకు మేలని ఆలోచన చేసుకుని పోయేవారు మనకు చాలా మంది కనబడుతూ ఉంటారు. కానీ ఈరోజు ప్రభు మాట వింటేనే నా జీవితానికి వెలుగని, ప్రభువు దగ్గరికి వస్తేనే నాకు మేలు దొరుకుతుందని మనం ఆలోచన చేసిన వారమై ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన రక్తాన్ని మనకు అనుగ్రహించి మనం రక్షించిన దేవుడు. పాపులైన మనల్ని కూడా రక్షించడానికి సొంత రక్తాన్ని ఇచ్చి దేవుడు మనల్ని కాపాడిన దేవుడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనలో దేవుని యందు విధేయత లేకపోయినా, దేవుని యందు భయభక్తులు లేకపోయినా, మన సొంత కార్యాలు చేసుకుంటూ పోతున్నా, దేవుడు మాత్రము నిన్ను విడవకుండా, ఎడబాయకుండా నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఆయన ఈరోజు వాగ్దానంలో ఏమన్నాడు? నీ చెయ్యి పట్టి నడిపిస్తానంటున్నాడు దేవుడు. అంటే దేవుని యందు విశ్వాసము మనం కలిగి ఉంటే ఆయన మనం చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఆయన మనకు తోడే ఉండి ఆయన నడిపిస్తున్నప్పుడు ఏ ఊరిలో కానీ, ఏ కష్టములో కానీ, ఏ శోధనలో కానీ నువ్వు పడవు. దేవుని యందు విధేయత కలిగి నడిస్తే మనము ఆరోగ్యకరంగా, సంతోషకరంగా మనము ఆయన చిత్తాన్ని కలిగిన వారమై ఉంటాం. చూడండి, ఆయన చెప్తా ఉన్నాడు వాక్యంలో మనం చూస్తే, దేవుని ప్రేమ ప్రజల్లో లేకపోవుట దేవుడు చూస్తా ఉన్నాడంట. దేవుని ప్రేమ ప్రజల్లో లేకపోవుట దేవుడు చూస్తా ఉన్నాడంట. ఏంటనంటే నిజమే, దేవుని అందరం వెంబడిస్తున్నాం, కానీ నిజమైన వారుగా, అంటే దేవుణ్ణి నిజముగా ప్రేమించే వారుగా ఎంతమంది ఉన్నారని అంటే చూస్తా ఉన్నాం. అన్ని విషయాల్లో కూడా వెనక్కిపోతా ఉంటాం, దేవుని విషయంలో కూడా వెనక్కిపోతా ఉంటాం. ఎందుకంటే మన ఆలోచనలు అలా ఉంటాయి. అలాంటి ఆలోచనలు పరిశుద్ధమైన, పవిత్రమైన ఆయన పాద సన్నిధిలో వేడుకోవాల్సిన మనం లోకపరమైన ఆలోచనలు, లోకపరమైన జీవితాన్ని కలిగి దేవుని ప్రేమ మనలో లేకుండా చేసుకుంటా ఉంటాం. చూడండి, ఇప్పుడు ఒక పాత్ర అది మురికెక్కిపోయినప్పుడు ఏం చేయాలి? దాన్ని వాడుకోవాలంటే అమ్మా ఏం చేయాలి? తీసుకెళ్ళి అమ్మేసం కూడా తెచ్చుకోవాలి కదా. ఏం చేయాలి? దాన్ని శుభ్రం చేసుకుని దాన్ని వాడుకునే మార్గం మనం చూసుకోవాలి. అలాగే మన హృదయాలు, మన ఆలోచనలు అన్నీ మురుకు గుడ్డవలే ఉన్నాయంట దేవుని కంటికి. ఎలా ఉన్నాయంట? మురుకు గుడ్డవలే ఉన్నాయంట. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దీన్ని శుభ్రం చేసుకోవాలి. ఏ రీతిగా శుభ్రం చేయాలంటే దేవుని మాట ద్వారా శుభ్రం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధమైన రక్తములో మనం కడగబడాలి. దేవుని చిత్తం కొరకు ఎదురు చూసే మంచి విశ్వాసులుగా మనం ఉండాలి. అంతేగాని లోకపరమైన జీవితాలు, లోకపరమైన ఆలోచనలు కలిగి నీ జీవితాన్ని నడిపించుకుంటే గనక రేపు రక్షించే నాదులు ఎవరూ కూడా కనబడరు. ఈనాడు దేవుని దగ్గరకు వచ్చిన మనందరం కూడా ఈరోజు ఎందుకని దేవుని ప్రేమ మనము పొందలేకపోతున్నాం? ఎందుకని దేవుని దగ్గరకు వచ్చి మనము విలపించలేకపోతున్నాం? నిజమే, ఈరోజు మనకున్న సంకటాలు, మనకున్న బంధకాలు అనేకమైనవి. దాన్ని బట్టి ఏం చేస్తామంటే నాకు టైం లేదండి, నాకు అసలు తీరికే లేదండి, అసలు నాకు ఆలోచన లేదండి అని కొంతమంది చెబుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రభువు దగ్గరికి రావడానికి నువ్వు టైము లేదని నువ్వు చెప్పకూడదు. నువ్వు టైం కుదిరించుకొని రావాలి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు వీలు లేదండి నువ్వు చెప్పకూడదు. అయ్యా ఏదో విధంగా వీలు చేసుకుని వస్తానండి అని చెప్పాలి. ప్రభు నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నానని చెప్పాలి. అంతేగాని వీలు లేదు, నాకు కాళ్ళు లేదు అన్న ఆలోచనలు, మాటలు మనం వచ్చాయనంటే మనము అపవాది చేతిలో ఉన్నామని మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని బిడ్డలకి దేవుడు ఎంతగానో ఆయన కరుణా కటాక్షాలు కురిపించి తోడే ఉన్నాడు. ఆ తోడే ఉన్న దేవుడి దగ్గర నువ్వు ఎలా ఉండాలి? నీవు దేవునికి లోబడేవారుగా, ఎప్పుడు కూడా ప్రభుని ఆరాధించేవాడుగా ఉండడానికి ఆలోచన చేయాలి. కానీ నువ్వు ఎప్పుడు దూరంగా ఉండాలి, ఎప్పుడు దేవునికి దగ్గరగా ఉండకూడదు అన్న ఆలోచన కలిగి ఉంటే, ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభు ఎవరైతే ప్రేమిస్తారో వారికి దేవుడు ఆసన్నుడిగా ఉన్నాడంట. దేవుడు నువ్వు ప్రేమించావా? అయితే దేవుడు నీకు ఆసన్నుడిగా ఉన్నాడు. దేవుడి చిత్తాన్ని కలిగి నడుస్తున్నావా? అయితే ఆయన చిత్తాన్ని నడిచే వారిని బట్టి దేవుడు ఇంకా సంతోషించే వాళ్ళుగా ఉన్నాడు. కనుక చాలా మంది మనల్ని బట్టే దేవుడు దుఃఖిస్తా ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని బట్టి ఏమవుతున్నాడు?
దుఃఖిస్తా ఉన్నాడు. ఎందుకు దుఃఖించాల్సిన అవసరం వచ్చిందంటే మనము దేవుని వెంబడించడంలో వెనకబడిపోతున్నాం, ప్రార్థనలో వెనకబడిపోతాం, దేవుని వాక్యం వినడంలో వెనకబడిపోతాం, ఏమండి దేవుని పనిలో వెనకబడిపోతా ఉంటాం. ఒక్కరోజు వెనకడిగేస్తే ఆ అడుగు ఎన్ని దినాలుగా వెళ్ళిపోతుందంటే అనేకమైన దినాలకు వెళ్ళిపోతుంది. పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడం చేసేవారు ఒక్కరోజు వెనకపోవడం వల్ల సంవత్సరాల తరబడి దేవుని మందిరానికి రాలేం. ఏంటనగా ఇప్పుడు వద్దాంలే అనుకుంటాం, రాలేం. ఎందుకని? మనలో ఉన్న ఆ అవిధేయత దేవుని దగ్గరికి రానవద్దు. ఒకరోజు మనం రాకుండా తప్పు చేసాం అనుకోండి, మన హృదయం మనల్ని ఎంతగానో గాయపరుస్తూ ఉంటుంది. ఆ రోజు నేను వెళ్ళలేదు కదా, ఈ రోజు వెళ్తే ఏం బాగుంటుంది, ఆ రోజు నేను వెళ్ళలేదు కదా, ఈ రోజు వెళ్తే ఏం బాగుంటుంది, ఇలాగ నువ్వేమవుతావు? దేవునికి దూరం అయిపోతాం. కనుక ఎల్లప్పుడూ దేవుని ఆరాధించాలి. పాస్టర్ గారు ఏం చెప్తారు? అదే చెప్తారు కదా, ఎల్లప్పుడూ దేవుని ఆరాధించాలి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలన్న మాట మనము దేవుని మందిరంలో వింటున్నాం కానీ దాన్ని మనం ఇంకా ఫాలో చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. చూడండి, వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క చిత్తము కలిగిన వారమై ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చాలా మంది భక్తులు ఏమండి, వారి భక్తిని బట్టి వారు దేవునికి ఎంతగానో వారు స్తుతులు చెల్లిస్తూ వారు గుర్తులుగా ఉండిపోయారు. వారి భక్తిని బట్టి దేవునికి ఎలా ఉన్నారు? గుర్తులుగా ఉండిపోయారు. ఒక్కొక్క చోట చూడండి, అబ్రహాము మా దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యెహోవా దేవుడు మా దేవుడు అని అంటారు. యోసేపు చెప్తాడు కొంతమందికి, అక్కడ ఐగుప్తులు చెప్తా ఉంటాడు మా దేవుడు యెహోవా దేవుడు అని చెప్పొచ్చు కదా, కానీ ఇతను ఏమంటాడు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మా యెహోవా దేవుడు అంటాడు. అంటే వాళ్ళ గుర్తులుగా ఉన్నారు, విశ్వాసానికి గుర్తులు, ప్రార్థించడానికి గుర్తులు, దేవుని వెంబడించడానికి గుర్తులు. ఈరోజు మనలో ఉన్నాయి ఆ గుర్తులు. ఈరోజు మనల్ని బట్టి దేవుడు సంతోషపడేవాడుగా ఉన్నాడా? చూడండి, ఉదయాన్నే 4:30 లేచేసరికి వర్షం పడతా ఉంది. వర్షం పడతా ఉన్న కాడి నుంచి ఇక నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవా, ఈ వర్షం వస్తుంది ఏంటినైనా, ఈరోజు పరిశుద్ధ ఆదివారం, మీ రక్తాన్ని తీసుకోవాలి, మీ శరీరాన్ని తీసుకోవాలి తండ్రి, దయచేసి ఈ వాతావరణం అనుకూలపరచు ప్రభా అని ప్రార్థన చేస్తూనే ఉన్నాను. బయటకు వచ్చేసరికి ఎండ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఎండ వచ్చింది, అక్కడ ఆరాధన అయింది, ఇక్కడ పరిగెత్తుకొని వచ్చాను. ఇప్పుడు కూడా ఇక్కడ మరి మబ్బుగా వచ్చేసింది. మరలా ఇక్కడ ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. అయ్యా దయచూపు నాయన అని దేవుడు మరలా ఒక్కసారి ఆయన ఆ మబ్బును పక్కకు తీశాడు. దేవుడు బిడ్డలారా, ఆరాధన అయ్యేంత వరకు దేవుడు మన కాపుదలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు మన ప్రతి ఆలోచన తెలుసు ఆయనకి. మనం పెట్టే ప్రతి మనం దేవునికి తెలుసు. మనం ఎందుకు పరిపూర్ణంగా దేవునికి మొరపెట్టలేకపోతున్నాం? అందుకంటే అన్నాడు, దేవుని ప్రేమ ప్రజల్లో లేదు, పొందలేకపోతున్నారు ప్రేమ. దేవుని ప్రేమ ఎందుకు పొందలేకపోతున్నారంటే మనము నిర్లక్ష్యముగా దేవునికి దూరంగా ఉండడం వల్ల దేవుని ప్రేమ పొందలేకపోతున్నాం. అసలు మనందరం కూడా మన కాపరి ఎవరు చెప్పండి? మన కాపరి ఎవరు చెప్పాలి? మన కాపరి ఆయన నిజమైన కాపరి, మనకు తోడైన కాపరి. అనేక మంది విషయాల్లో, అన్ని శ్రమల్లో ఇబ్బందుల్లో మనకు తోడే ఉన్న కాపరి. ఆ కాపరి మనల్ని అన్ని వేళలా కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎన్ని కాపాడుతాడంటే అన్ని వేళలా కాపాడుతున్నాడు. నువ్వు ఎన్ని వేళలా దేవునికి స్తుతిస్తున్నావు? నువ్వు ఏ సమయంలో ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తా ఉన్నావు? ప్రార్థించలేని హృదయం దేవునికి దూరంగా ఉంటుంది. దేవునికి లోబడలేని హృదయం దేవునికి దూరమైపోతూ ఉంటుంది. కనుక దేవుని యందు విశ్వాసాన్ని కలిగిన వారమై ఉండడానికి, ప్రార్థించడానికి ఎప్పుడు కూడా సిద్ధపడుతూ ఉండాలి. మనము సిద్ధంగా లేకపోతే మన హృదయం మోసకరమైనది కదండి అమ్మ, అవునా కదా చెప్పండి? మోసకరమైన హృదయం. దేవుళ్ళు ఉన్నామనుకుంటాం, కానీ దేవుళ్ళు ఉండడం అది హృదయం. ఎప్పుడు లోకపరమైన ఆలోచనలు కలిగిన దేహం ఇది. కనుక ఈ దేహాన్ని నువ్వేం చేయాలి? నువ్వు కత్తి తీసుకొచ్చి అక్కడ కూర్చుని పెట్టాలంటే, ప్రభు సన్నిధిలో కూర్చుని పెడితే ఆయన మాట్లాడతాడు,
మనం సరైన ఆలోచన చెప్తాడు. సరిగ్గా దేవుడు మనల్ని కృపాక్షేమంతో నడిపిస్తాడు. అందుకే దావీదు కీర్తనలో 23వ అధ్యాయం 1వ వచనంలో ఉంది చూడండి. దావీదు అంటాడు, దేవుని బట్టి అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే ఏంటి? దేవుడు నాకు తోడే ఉన్నాడు, నాకు లేమే లేదు. ఈరోజు క్రైస్తవుల్లో లేములతో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. ఎందుచేత? దావీదు చెప్పినట్లుగా యెహోవా నా కాపరి, నాకు లేమి లేదని నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పలేము. ఎందుకంటే మనకున్న అనేకమైన బంధకాలు, అనేకమైన పోరాటాలు మన ముందున్నాయి. కనుక మనం ఎన్ని పోరాటాలున్నా, ఎన్ని సమస్యలున్నా ప్రభు దగ్గరకు వచ్చి మనసారా ఆరాధించే ధన్యత మనం పోగొట్టుకోకూడదు. చూడండి, ప్రభునందు విశ్వాసము ఉంచిన దేవుని బిడ్డలారా, శుక్రవారం మనకు 4 ఆరాధనలు జరిగినాయి. 4 ఆరాధనలు. ఆ రాత్రి నేను అడిగాను, అమ్మ ఆన్లైన్ ప్రేయర్కి వస్తారా అని అడిగాను. వస్తామన్నారు, ఎవరు రాలేదు. అయినా మన పని మనము చేస్తాం. ఎవరు వచ్చినా రాకపోయినా మా పని మనము చేస్తాం. ఇది విన్న వాళ్ళు, ఇందుకు వచ్చిన వాళ్ళు దీవించబడతారు. కనుక ఆలోచన చేయాలి. వివేకము కలిగి బ్రతకాలంట. మనం ఎలా ఉండాలంట? వివేకముతో మనం బ్రతకాలంట. ఎందుకంటే దేవుని వాక్యము ఎక్కడైతే వినబడుతుందో, దేవుని యొక్క కృప ఎక్కడైతే ఉందో మనం గమనించుకోవాలి. 3 ఆరాధనలు నేను ఉన్నాను కదా, 4వ ఆరాధనకి ఏముంటాను అనుకోవచ్చా? ఇక్కడ నిలబడితే ఎన్ని గంటలు నిలబడాలి చెప్పండి? అలా నిలబడిపోతూ ఉండాలి. సరదా ఉంటుందా ఇక్కడ? ఏండి, ప్రభు మాట్లాడితే చాలా ఇదిగా ఉంటుంది, నీరసం అయిపోతూ ఉంటాం. అయినా కానీ దేవుని కొరకు మనము వాడబడాలన్న ఆలోచన. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం పడుకొని లేపినా కానీ వాక్యం చెప్పే స్థాయిలో ఉండాలి. నువ్వు పడుకున్నావు అనుకోండి, ఎవరైనా లేపి అయ్యా నాకు 2 మాటలు చెప్పాలి కానీ లేచి కూర్చొని చెప్పాలి. దేవుని వాక్యం ధరించి ఉండాలి, దేవుని వాక్యం కలిగి ఉండాలి. నువ్వు క్రైస్తవుడైతే దేవుని వాక్యం నువ్వు కలిగి ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవైతే దేవునితో సహవాసం చేసిన వాడివై ఉండాలి. కనుక దేవుని బిడ్డలా బైబిల్ చదివితే కాదు, ప్రార్థన చేస్తే కాదు, ఆయన క్రియలు కూడా మనలో ఉండాలి. చూడండి, ఆయన అంటున్నాడు ఏమని? దేవుని ప్రేమ ప్రజలు పొందలేకపోతా ఉన్నారంట. ఎందుకు పొందలేకపోతున్నారంటే, మా కడుపేమా దేవుడు, మా లోకమేమా సంతోషం అనుకునే అనేకమైన వారికి దేవుని ప్రేమ పొందలేని స్థితిలో ఉన్నారు. కృప వెంబడి కృప ఎప్పుడు వస్తాయి? ఆయన యందు విధేయత కలిగి లోకపరమైన జీవితం కాకుండా దేవుని ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటే కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రభువులోకి వచ్చిన తర్వాత త్యాగం చేసే గుణం ఉండాలి. త్యాగం చేయాలి. దేవుళ్ళు ఉంటే ఏముండాలి? త్యాగం చేయాలి. యేసు ప్రభు వారు ఆయన మన కొరకు ఏం త్యాగం చేశారు? తన ప్రాణాన్నే త్యాగం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో మనం ఏం త్యాగం చేశాం? మన కోసం యేసు ప్రభు వారు ప్రాణాన్నే త్యాగం చేశాడు. మనము ప్రభు కోసం ఏం త్యాగం చేశాం? టయాన్ని త్యాగం చేస్తున్నామా అమ్మా? లేకపోతే మన పని త్యాగం చేస్తున్నామా? మనం భోజనం త్యాగం చేస్తున్నామా? మనం ఏం త్యాగం చేస్తున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆయన చూపించిన ప్రేమ ఎదుటి వారికి చూపించే వారమై ఉన్నామా? చెప్పాలందరూ. మరి నేను క్రైస్తవులుగా ఉన్న మనము ఎందులోనూ దేవుని బిడ్డగా అనిపించుకుంటాం? ఎందులో ఇతడు దేవుని కుమారుడు అనిపించుకుంటాం? ఎందులో ఇతడు దేవుని సాక్షి అని నువ్వు ఎప్పుడు అనిపించుకుంటావు? నీవు దేవుని బిడ్డగా అనిపించుకోవాలంటే దేవుని చెప్పినట్లుగా నువ్వు బ్రతకడం నేర్చుకోవాలి. చూడండి, అందుకంటాడు ఆయన, దేవుని ప్రేమ ప్రజల్లో లేదంట. నిజమే కదా? మనలో దేవుని ప్రేమ ఉంటే ఎదుటి వారిని ఆదరిస్తాం, ఎదుటి వారిని ప్రేమిస్తాం, ఎదుటి వారిని ఆదుకుంటాం కదండి. ఈరోజు ఆయన ప్రేమ ఎవరైతే ఎవరిలో లేదో ఆయన వారు కాదని, కూర్చో బాబు కూర్చో, ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది. గమనించాలి దేవుని బిడ్డలారా. ప్రేమించే మనము
ప్రేమించే వారమై ఉండడానికి ప్రయత్నం చేయాలి. సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పుని కలిగి ఉండాలి. చూడండి, ఆయన చెప్తా ఉన్నాడు, ఆ కీర్తన గ్రంథము ఇందాక తీసింది చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరుణ చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను, చూశారండి ఎంత ప్రేమమయుడని దేవుడు. ఆయన ప్రేమను బట్టి ఎవరి పచ్చిక గల చోట్ల నన్ను నడిపిస్తా ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఎంతగానో నాకు తోడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును, నిన్నే స్తుతింతును ప్రభువా. అనుదినము అనుక్షణము, అనుదినము అనుక్షణము నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ప్రేమమయా యేసు ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవుని స్తుతించడం వల్ల ఆయన ప్రేమను పొందుకునే అవకాశం అనేది ఉంది. ఆయన కృపను పొందుకునే అవకాశం ఎప్పుడంటే, ఎప్పుడు ఆయన పాద సన్నిధి పట్టుకుంటే, ఎప్పుడు ఆయన స్తుతిస్తుంటే ఆయన ప్రేమను మనం పొందుకోవచ్చు. ఈనాడు దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను పొందుకోలేక, ఆయన పాదాలు పట్టుకోలేక, ఈ లోకపరమైన ఆలోచన కలిగిన మనము ఆయన ప్రేమను పొందుకోలేని స్థితిలో ఉన్నాం. చూడండి, కష్టమైన నష్టమైన ఆయనలో మనము నివసించడం ఎంత ధన్యత అండి. వ్యాధైన బాధ అయినా శ్రమ అయినా ఆయనతో నివాసించడం ఎంత ఆరోగ్యం అండి. ఈరోజు ఆరోగ్యం అనేది, సంతోషం అనేది నీకు కావాలంటే ఆయన సన్నిధికి చేరాలి, ఆయన చెంతకు చేరాలి, ఆయన స్తుతించే నోరు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు విశ్వాసంతో మనము ఎప్పుడైతే నడుస్తున్నామో ఆయన ఎంతగానో మనకు తోడై ఉండి మన తోడే నడిపిస్తా ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకే మనం గాఢంధకార లోయలో సంచరించిన ఏ అపాయానికి భయపడం, ఎలాంటి సమస్య వచ్చినా భయపడేవాడు క్రైస్తవుడు కాదు. నువ్వు భయపడ్డావంటే దేవుని బిడ్డవు కాదని వాక్యమే సెలవిస్తా ఉంది. దేవుని యందు విధేయత కలిగి ప్రభు మార్గంలో నడవడానికి నువ్వు సిద్ధపాటు నువ్వు కలిగి ఉండాలి. కానీ అమర్యాదగా నిర్లక్ష్యంగా నీ జీవితాన్ని నడిపించుకుంటే రేపు పొద్దున్న నా జీవితం ఎందుకు ఇలా తయారైందని నువ్వు ఎంత ఆలోచన చేసినా అది బాగుపడదు. ఈరోజు నీ కుటుంబం బాగుండాలన్నా, నీ జీవితం బాగుండాలన్నా ఆయన స్తుతించడం నేర్చుకోవాలి, ఆయన గణపరచడం నేర్చుకోవాలి. మరి ముఖ్యంగా
ప్రేమించిన దేవుడిని నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుడు ప్రేమిస్తున్నాడా? మరి నువ్వు ప్రేమించాలి కదా. పేరుకి మాత్రం చెప్తాం ప్రేమించాడు నాయన, నిన్నే ప్రేమిస్తున్నాడు నాయన. ఏది నీ ప్రేమ? టైం త్యాగం చేయలేవు, సమయాన్ని త్యాగం చేయలేవు, కొంతసేపు దేవుని దగ్గర గడపలేవు. నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? గంటల తరబడి ఫోన్లు మాత్రం తెల్లవాళ్ళు కూర్చొని మాట్లాడతారు, నిన్ను ప్రేమించా. ఏముంటాయని మాటలు చెప్పండి సరే. గంటల తరబడి తెల్లవాళ్ళు మాట్లాడతాం. ఏమండి? తుచ్చమైన ప్రేమల కోసం పరుగులు పెడతాం. పరిశుద్ధమైన పవిత్రమైన దేవుని ప్రేమ మాత్రం విడిచిపెడుతూ ఉన్నాం. ఏది నిజమైన ప్రేమ తెలుసుకోవాలండి. ఇప్పుడు ఏది నిజమైన ప్రేమ? ప్రియురాలి ప్రేమ నిజమైందా? భార్య బిడ్డల ప్రేమ నిజమైందా? భర్త తల్లిదండ్రుల ప్రేమ నిజమైందా? ఎవరి ప్రేమ నిజమైంది? ఎవరి ప్రేమ నిజమైంది? దేవుని ప్రేమ నిజమైంది. దేవుని ప్రేమ నిజమైంది కనుక ఆ ప్రేమమైంది మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమ నిత్యమైంది కనుక ఆ ప్రేమను గైకోవడానికి నువ్వు ప్రయాసపడాలి, పరుగులు తీయాలి. ఊరికినే దేవుని ప్రేమ మనలోకి రాదు. వస్తుందండి? అమ్మ వస్తుందా? ఏమండి? అస్సలు నేను పరిశుద్ధ వారం మానండి అంటాం, కానీ నీలో ఆ క్రియలు దేవునికి ఉన్న క్రియలు. అయ్యో ప్రార్థన చేయడం మానండి, మరి నీ బ్రతుకు మారలేదు. ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ఆలోచన మారలేదు, నీ స్థితి మారలేదు. ఎప్పుడు ఉన్న స్థితిలోనే ఉన్నావు. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు, ఉన్నతమైన ఆలోచన లేవు. దేవుని పిల్లలు ఎక్కడేసిన గొంగలు అక్కలా ఉంటారండి. చెప్పాలి, అందులో ఎలా ఉంటారు? నూతనమైన జీవితాలు పొందిన వారు అవుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతనంగా దీవించబడతారు, నూతనంగా ఆశీర్వదించబడతారు. నోరుంది కదా అని, పెదాలు ఉన్నాయి కదా అని పెదాల పైన మనము ప్రేమలు చూపిస్తూ ఉంటాం. ఒక మంచి కుటుంబం ఉంది, ధనికుల కుటుంబం ఉంది. ఆ ధనికుల కుటుంబంలో అతను బాగా డబ్బు లోకము సంపాదించాడు. సంపాదిస్తే భార్య అంటుంది వచ్చి, ఏమండి నా ప్రాణం కన్నా మిమ్మల్ని బాగా చూసుకుంటానండి అంటున్నారు. ఎవరు? భార్య. ఇక బిడ్డలు చూస్తే అంటున్నారు, నాన్న మా జీవితానికి నువ్వు ఉన్నావు కనుక మేము బతుకున్నాం అంటున్నారు. ఎవరు? బిడ్డలు. ఎంత బాగున్నాయి రెండు మాటలు. ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు? తండ్రి ఒక స్థానంలో ఉన్నాడు గనక, అధికారంలో ఉన్నాడు గనక, డబ్బు అధికారంలో ఉన్నాడు గనక తండ్రిని చూసి ఇలా అంటున్నారు, మురిసిపోతున్నారు. ఒకరోజు ఆ తండ్రికి బలహీనత వచ్చింది. ఏ బలహీనత అంటే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, నల్లాపోతాడు ఇతను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ టెస్ట్లని చేసి చెప్పాడు, అమ్మా అయ్యా మీ యొక్క 2 కిడ్నీలు పోయినాయండి. మీ బంధువుల్లో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరన్నా కిడ్నీ ఇస్తే మీరు మళ్ళీ బతకొచ్చండి అన్నారు డాక్టర్ గారు. అప్పుడు ఇతడు ఇంటికి వెళ్ళాడు. డాక్టర్ అంతకుముందు డాక్టర్తో చెప్తున్నాడు, అయ్యా ఎవరైనా ఉన్నారా ఇచ్చేవారని. అంటే ఇతను అంటాడు, అయ్యో నా భార్య ఉందండి, ఆమె ప్రాణం కన్నా నన్ను ఎంతగానో ప్రేమిస్తుందండి నా భార్య అన్నాడు అతను. ఎవరి దగ్గర? డాక్టర్ దగ్గర. డాక్టర్ ఆశ్చర్యపోయాడు, అమ్మో ఈ రోజుల్లో కూడా ఇలాగా ప్రేమిస్తున్నారా అనుకొని. తర్వాత ఇంకో మాట అన్నాడు, నా భార్య కాదండి నా బిడ్డలు కూడా నా కోసం ఏ త్యాగమైనా చేస్తారండి అన్నాడు. ఇంకా డాక్టర్ అనుకున్నాడు, అబ్బో అయితే ఇతను కిడ్నీ మార్పు చేసేయచ్చు, బతికేస్తాడు అనుకున్నాడు. సరే అని ఇతను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో చెప్పాడు, అమ్మా డాక్టర్ గారు ఇలా అన్నారు, నా పరిస్థితి మరి నడవలేని పరిస్థితి ఎందుకు అయిందంటే కిడ్నీలు పోయినాయి అంట. మరి కిడ్నీ మరి ఎవరిదన్నా తీసుకోమని చెప్పాడు డాక్టర్ గారు. అమ్మా నువ్వు నాకు కిడ్నీ ఇస్తావా అని అడిగాడంట. ఎవరిని? భార్య అన్నదంట, ఏమండి నేను బతుకున్నదే మీకోసం అండి, కిడ్నీ ఏంటండి మీ ఇష్టం అండి అన్నదంట. చాలా మంచిగా అతను సంతోషపడ్డాడంట. సరే బిడ్డల దగ్గరికి వెళ్ళాడండి. బిడ్డలు కూడా, నాన్నగారు మీరేం భయపడకండి, మేము ఎంతమంది ఉన్నాం, మీకు నచ్చిన వాళ్ళ దగ్గర కిడ్నీ తీసుకోండి అన్నారంట వాళ్ళు. మేమందరం కూడా రెడీగా ఉన్నాం, మీకు ఎవరికి నచ్చితే వాళ్ళ దగ్గర కిడ్నీ తీసుకోండి నాన్నగారు అన్నారంట. ఆ మాటలకి ఈయన ఎంతగానో పొంగిపోయి, అయ్యి బాబాయ్ ఈ సమయంలో నా పిల్లలు నా భార్య ఎంత తోడుగా ఉన్నారు అనుకున్నాడంట. అనుకున్నాడు కదా. అనుకున్నాడు. అతని మంచం కొన్ని రోజులుగా ఇంట్లో ఉంది. రాను ఏమైందంటే, నువ్వు ఇంట్లో నల్లపోతున్నావు కదా, ఓ పక్కన వేసుకో,
ఆ పక్కన వేసుకుంటే నిన్ను ఎవరు అడ్డుగించరు, నీకు ఎవరు అడ్డుండరు, నువ్వు పక్కన ఉండని చెప్పి జాయిగా మంచం పక్కన ఎత్తారంట. ఆ పక్కన ఎట్టిన మంచం జాయిగా అవుట్ హౌస్లోకి వెళ్ళిపోయిందంట. అవుట్ హౌస్లోకి వెళ్ళిపోయింది. రోజులు గడిచిపోతున్నాయి. ఇతడు కనీసం చిన్న చిన్న అడుగులు వేసేవాడు, ఇప్పుడు మొత్తానికి లేకుండా బెడ్ మీదే ఉండిపోయాడంట. లేట్ అయిపోయింది కదా. ఇప్పుడు నా ప్రాణానికన్నా మిమ్మల్ని బాగా ప్రేమించిన నా భార్య ఎక్కడుంది? ఆమె ఆలోచనలో ఆమె ఉంది. అబ్బే మేమందరం మీ పిల్లలమే కదా, మీరు ఉన్నాడు కనుక మేము బతుకున్నాం, ఇదిగో మాలో మీరు తీసేసుకున్నా పిల్లలు ఏమైపోయారు? వారి ఆలోచనలో వారు పోయారు. మరి ఇతను ఎక్కడున్నాడు? ఎక్కడో గదిలో ఒక మూల పడి ఉన్నాడు, ఏడుస్తున్నాడంట. అయ్యో నా స్థితిలో ఎవరు నన్ను ఆదుకుంటలేదని ఏడుస్తున్నాడంట, తల కొట్టుకుంటున్నాడంట. ఇలాంటి వారి కోసమా నేను సంపాదన పెట్టాను? అయ్యో నా సంపాదన వాడుకుంటున్నారు కానీ నన్ను విడిచిపెట్టారు అని ఏడుస్తున్నాడంట, కుమ్ములు పోతున్నాడంట. ఎవరిని పిలాలో తెలియట్లేదు, ఎవరిని వేడుకోవాలో తెలియట్లేదు. ఇతడు మాత్రం ఏడుస్తూ ఉన్నాడంట. చివరికి ఏం చేశాడంటే అది బాగా ముదిరిపోయి అతను ఆ కిడ్నీ వ్యాధులతో చనిపోయారు, కానీ ఒక్కరు కూడా వెళ్ళి వారిని దర్శించడం లేదంట. కానీ ముందేమన్నారు చెప్పండి, ఏమన్నారు చెప్పండి అమ్మ, ఏమన్నారు చెప్పండి? నువ్వు నా ప్రాణము, నా ప్రాణానికన్నా ఇంకేముంది, నువ్వు నా ప్రాణం తర్వాతే అన్నారు. పిల్లలు ఏమన్నారు? మాలో ఎవరికి మీ కిడ్నీ కావాలో తీసేసుకో, ఏదో ఇడ్లీ ఇచ్చినట్టు చెప్పేశారు వాళ్ళు. తీరా చూస్తే తండ్రికి ఎవరో కనబడడం మానేశారు. ఎందుకంటే కనబడితే ఏమడుగుతారు? ఇతను కిడ్నీ అడుగుతారని మొత్తానికి కనబడడం మానేశారు. ఇతని ఆస్తి మొత్తం వాళ్ళు వాడుకొని వారు సంపన్నులు అయ్యారు, కానీ ఇతను మాత్రము ఆ రోగాన్ని భరించలేక చనిపోయే స్థితి కలిగి ఉన్నాడు. ఏడుస్తున్నాడు, చనిపోయే స్థితిలో అనుకుంటున్నాడు, నేను ఎందుకు ఈ తప్పు చేశాను, నన్ను ఈ లోకంలో ఎవరు ప్రేమించడం లేరు, అయ్యో నేను ఎందుకు చచ్చిపోతున్నాను అని ఏడుస్తా ఉన్నాడు. ఆ ఏడుపులోనే చనిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ నువ్వు పొందుకోకుండా నీవు నీ ఆలోచన బట్టి నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు నువ్వు ఆలోచన చెయ్యి. ఈరోజు ఈ మాట మనందరికీ కూడా ఒక గుణపాఠము చెప్పడానికి మనం చెబుతాం, కానీ అవసరమైనప్పుడు ఒక్కరు కనబడరు. ఈరోజు దేవుని ప్రేమించేది ఇందుకేనా? దేవుని ప్రేమిస్తే నువ్వు దేవుని దగ్గర ఉండాలి, కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావు చెప్పాలండి. ఎక్కడ ఉంటున్నాం మనం? చెప్పాలి. నోరు తెరిచి చెబుతాం. అందరం లోకపరమైన ఆలోచనలు కలిగి ఉంటున్నాం. దేవుడి పనికి ఉపయోగపడకపోతే ఎందుకండి ఈ దేహాలు చెప్పండి ఒకసారి. ఆయన పని చేయకుండా ఈ దేహం ఎందుకు పనిచేస్తుంది? ఆయన కృప లేకుండా ఈ దేహం ఎందుకు పనిచేస్తుంది? ఆయన చిత్తం లేకుండా ఈ ఎముకలు ఎలాగా నిన్ను నడిపిస్తాయి? అర్థమైందండి? దేవుని కృప లేకుండా దేహం ఒక్కడుగు కూడా ముందుకు వేయలేదు, అసలు లేచి కూర్చోలేదు. దేవుని కృప లేకుండా ఆయన ఎంత ప్రేమమయుడండి, మన ప్రేమిస్తున్నాడు. ఏమంటే ఎంత కరుణమయుడండి, మన పైన ఆయన కరుణిస్తున్నాడు. ఎందుకంటే ఎంతగా అవిధేయత కలిగి, ఎంతగా నిర్లక్ష్యం కూడిన మన జీవితాలు అభివృద్ధి పదంలో లేకుండా, దేవునిలో లేకుండా, లోకపరమైన ఆలోచన కలిగిన మనము ఈరోజు ఏమైపోతున్నాం? అటు దేవునికి కాకుండా లోకపరమైన ఆస్తులు సంపాదించి చివరికి ఏమైపోతున్నాం? లోకాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు చాలా మంది. దేవుని యొక్క విశ్వాసం కలిగి ఉంటే ఆయన కృపను కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా ఆయన చెప్పినట్లుగా మన జీవితాలు మార్చుకోవాలి. నిన్న మా శుక్రవారం అనుకుంటా మీకు చెప్పాను, ఒక మీటింగ్లో పాస్టర్ గారు లేచి ఇలా చెప్తున్నాడంట, అందరూ దేవుని పిల్లలేనా అంటే, అవును మేము అందరూ దేవుని పిల్లలే అన్నారంట. ఎవరో విశ్వాసులు అందరూ అన్నారంట, మేము అందరూ దేవుని పిల్లలే అన్నారంట. పాస్టర్ గారు చాలా మురిసిపోయారంట. అయ్యి బాబా మీరు అందరూ దేవుని పిల్లలా, ఎంత అదృష్టవంతులు అన్నాడంట. తీరా వస్తే అన్నాడంట, సరే ఎంతమంది ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నట్టుగా బతుకును నడిపించుకుంటున్నారు అని అడిగారంట. ఎంతమంది బైబిల్లో ఉన్నట్టుగా జీవిస్తా ఉన్నారు అని అడిగారంట. ఒక్కరు మాట్లాడలేదంట. ఎందుకని చెప్పండి ఎందుకు? ఎందుకనంటే క్రైస్తవులన్న పేరుంది, కానీ పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా ఎవరో నడుస్తలేదు. ఎందుచేత? పేరు మాత్రం ఉంది, కానీ మన ఆలోచనలన్నీ చెప్పాలి లోకపరమైన జీవితాలే, ఇష్టానుసారమైన ఆలోచనలే. మరి ఇలా అయితే దేవుడు ఎలా ప్రేమిస్తాడు నిన్ను? మనము దేవుని నామాన్ని కలిగి ఉన్నాం,
క్రీస్తు పిల్లలం అనుకుంటున్నాం. కనుక క్రీస్తులా జీవించడం నేర్చుకోవాలి, క్రీస్తులా బ్రతకడం నేర్చుకోవాలి. ఒకరికొరకు ప్రార్థన చేయాలి, ఒకరికి సాయం చేయాలి. మరి ముఖ్యంగా సంఘములో కూడుకోవడం నేర్చుకోవాలి. సంఘంలో ఏం చేయాలి? కూడుకోవడం నేర్చుకోవాలి. వద్దులేండి, మేము ఆదివారమే వస్తాం, రమ్మంటారా వద్దంటారా? మాకు కుదిరినప్పుడే వస్తాం, రమ్మంటారా వద్దంటారా? ఎంతైనా విశ్వాసులు ఉన్నారు ఈ రోజుల్లో, ఎంతైనా విశ్వాసులు. నువ్వు ఎవరి దగ్గరికి వస్తావు? పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం చేస్తావు? పాస్టర్ గారి దగ్గర ఏమి లేదు. ఏమైనా ఉందా పాస్టర్ గారి దగ్గర? ఏమి లేదు. నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? చెప్పాలి, దేవుని దగ్గరికి రావాలి. ఆయన మాట్లాడతాడు, మన జీవితాలు బాగుపడతాయి కదండి. పాస్టర్ గారు మాట్లాడితే ఎవరికి కావాలండి? పాస్టర్ గారి మాట వ్యర్థమైంది, అవునా కదా? పాస్టర్ గారు దేవుడు కాదు, దేవుడు సర్వోన్నతుడు. ఆయన మన కోసం ఏం చేశాడు? ఆయన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన దగ్గరికి రావాలి. కానీ ఏమండి, లోకపరమైన ఆలోచనలు, లోకపరమైన అలవాట్లు ఉన్న వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు, వచ్చినా కూర్చోలేరు. ఎందుకు తెలుసా? ఆ ఆలోచనలే అలా ఉంటాయి. ప్రభువునందు విధేయత కలిగిన వారము దేవునితో సహవాసం కలిగిన వారై ఉండాలి. కనుక ఆ పాస్టర్ గారు కూడా అందరూ కూడా అల్లిపోయాడంట. ఏంటి, వీళ్ళందరూ దేవుని పిల్లలే కదా, మరి దేవుడు చెప్పినట్లుగా ఎవరు బ్రతుకుతలేదేంటి అన్నాడంట. దేవుడు చెప్పినట్లుగా ఎవరు బ్రతుకుతలేదేంటి అన్నాడంట. ఎందుకు నువ్వు అలా బ్రతుకుతలేదంటే, నేను క్రైస్తవునే కదా, పేరెట్టుకుంటే చాలా. నువ్వు క్రైస్తవుడివే, మరి నీ దగ్గర ఆ క్రియలేవి, ఆ విశ్వాసం ఏది, ఆ ప్రార్థనా జీవితం ఏది, మారు మనసు ఏది, దేవుని దగ్గర విలపించే ప్రార్థనా జీవితం ఏది, భక్తి ఏది? యేసేమంటున్నాడు, మేము నమ్ముకున్న దేవుడు ఎవరు తెలుసా? అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మా యెహోవా దేవుడు. ఈరోజు దేవుని బిడ్డలారా వాళ్ళ గుర్తుగా ఉన్నారు, దేవునికి గుర్తుగా. ఈరోజు నువ్వు దేవునికి గుర్తుగా ఉండాలా? లోకపరమైన ఆలోచన కలిగిన వాడిగా ఉండాలా? ఆ దగ్గరికి వెళ్తే డబ్బు బాగా సంపాదించాడండి, ఈవిడ దగ్గరికి వెళ్తే అబ్బో ఎంత నోరుతో అయినా సాధించేస్తుందండి. ఈ మాటలు ఉంటాయి చాలా మంది దగ్గర, చాలా మంది దగ్గర ఈ మాటలు ఉంటాయి. కానీ దేవుని దగ్గర మాత్రం ఏమ్మా ఉంటాయి ఈ మాటలు? ఏమ్మా మాటలు ఉంటాయా? ఆమె ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందండి, ఆయన ప్రార్థన చేస్తే మాకు మేలు జరుగుతుందండి. ఎవరున్నారండి? ఎవరి కోసం ఎవరు చెప్తున్నారు ఈ రోజుల్లో? ఎవరు స్వార్థమైన ఆలోచనలో ఉన్నాం, కానీ మనము దేవుని ముందు దేవుని ప్రేమ పొందుకునే స్థితిలో లేవు. ఇలాగని జీవితం నడిస్తే రేపు పొద్దున మన జీవితాలు ఏ స్థితిలో దిగజారిపోతాయో ఆలోచన చేయొద్దా? రాకడ దినము దగ్గరలో ఉంది. ఈ రాకడ దినములో నీ విశ్వాసము ఇలాగ అనగారిపోతుంటే, ఇలాగ నీ ప్రార్థనా జీవితం ఎందుకు పనికిరాకుండా అయిపోతుంటే దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టమా? చెప్పాలందరూ ఇష్టం లేదండి. దేవుని బిడ్డగా మనం ఉండాలి, దేవుడు అప్పుడే సంతోషపడతాడు. ఈరోజు చెప్తా ఉన్నాం, ఈ తరంతో ఈ యొక్క ప్రపంచం అంతా అంతమైపోతుందని తెలిస్తే మన జీవితాలు ఏమైపోతాయి? ఈ తరం కాదు, ఇప్పుడే అంతమైపోతుందంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడే అంతమైపోతుంది, ఏం చేయాలి ఇప్పుడు? ఉన్నాను దేవా, కాసేపు ఉన్నాను, కంగారు పడకండి. ప్రభువుని కూడా మనం ఏం చేస్తాం తెలుసండి? కంగారు పడకండి. ఆయన ఒక్క నిమిషం నా యొక్క బైబిల్ తీసుకొని వచ్చేస్తాను. ఒక్క నిమిషం అమ్మా, టైం లేదు. అదే ఒక్క నిమిషం వచ్చేస్తున్నాం కదండి. దేవుని బెదిరించేసి ఎదిరించేసి నిలబెట్టేసి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. దేవుడు వింటాడా మనుషుల మాట? అమ్మా వింటాడా? కానీ మనం అనుకుంటాం సాధించేద్దాం, ఏదైనా సరే మన నోళ్ళతో సాధించేద్దాం, మా బలంతో సాధించేద్దాం, మేము ఏదైనా చేసేస్తాం అన్న ఆలోచన కలిగి ఉన్నాడు మానవుడు. కానీ నీ బలం వల్ల, నీ ఆలోచన వల్ల ఏది అవ్వదు ఈ లోకంలో. అది దేవుని కృప ఉండాలి. ఇదిగో యెహోవా మా కాపరిగా ఉండాలి. అప్పుడు నీ జీవితం బాగు, అప్పుడు నీ జీవితం సంతోషం, అప్పుడు నీ జీవితం ఆనందకరంగా ఉంటుంది. తప్ప నీ ఆలోచన బట్టి ఉంటే గనక ఈనాడే ఈ క్షణమే రాకడ వచ్చిందనంటే నీ స్థితి ఏ స్థాయిలో ఉందో ఆలోచన చేయాలి మనం. ఉండండి అయ్యగారు, ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. మా ఉద్యోగంలో మేము సెలవు చెప్పుకొని రావాలి, మా ఓనర్ గారికి సెలవు చెప్పుకొని రావాలి. దేవుడు వెంటనే ఆగుతాడు కదమ్మా. సరే అమ్మా బేగిలు వచ్చి అంటాడు దేవుడు కదండి.
ఒక్క క్షణంలో కనురెప్ప పాటులో ఏమవుతుందంట? ఒక్క క్షణంలో అంత తారుమారైపోయే జీవితం ఇది. ఒక్క కనురెప్ప పాటులో మన జీవితాలు తారుమారైపోయే జీవితాలు. దీని కొరకు నువ్వు ఆర్భాటాలు, అంగులు, ఇష్టానుసారమైన ఆలోచనలు ఎందుకు పనిచేస్తాయండి ఈరోజు మనకి? పనిచేస్తాయండి? ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి. నేడో రేపో కాదు, రాకడెప్పుడు? ఈరోజే ఈ క్షణమే అనుకోండి. బతుకున్నాం, ఈరోజు ఇలా ఉన్నాం, ఎలా ఉంటాం తెలుసుకోండి. ఎందుకంటే నిజంగా అండి, ఈ తరంతో అంతమైపోయే ఈ ప్రదేశం, ఈ ప్రపంచంలో ఉన్న మనం ఇంకా మన భక్తిని వెలిగించుకోకపోతే, దేవుని కొరకు బ్రతకకపోతే నిష్ప్రయోజనమైపోయే భక్తి అయిపోతుంది. ఈరోజు మన దీపాల్లో ఆయిల్ లేదు, అనగా తైలం లేదు, వాక్యమనే తైలం లేదు, దేవుని ఆత్మానుసారమైన బ్రతుకు లేదు ఈరోజు మనలో. నిజమండి, దేవునికి మనం త్యాగం చేసే గుణం ఉండాలి. ఆయన మన కోసం ప్రాణాన్నే త్యాగం చేశాడు కదా, మరి ఆయన కోసం కనీసం సమయాన్ని కూడా త్యాగం చేయట్లేదేంటి? మనం క్రైస్తవులమా? క్రైస్తవులే కదా, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సాక్షిగా నిలబడాలి కదండి. ఏమండి, పనులు, పాటలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఎప్పుడుండియే, కానీ దేవుని ఆశీర్వాదము ఎప్పుడో నీ మీద కురిపిస్తాడు దేవుడు. ఆయన ఆశీర్వాదాన్ని మనందరం కోల్పోయాం కదా. ఇప్పుడు ఆయన ఆశీర్వాదాన్ని కోరుకోవాలంటే ఎన్ని ప్రార్థనలు, ఎన్ని ఉపవాసాలు, ఎన్ని ప్రార్థనలతో మన మారు మనసు పొంది ఎన్నిసార్లు దేవుని స్తుతించినా మన మొర దేవునికి ఎప్పుడు వెళ్తుంది? ఎప్పుడు ఆయన మన పైన కరుణించాలి? ఎప్పుడు